ఇట్లాంటి జరుగుతున్న అక్రమాలను, ఇలా జరుగుతున్నటువంటి నక్సలిజాన్ని కనీసం మన దేశంలోనే కదా, ఇదేమి టెర్రరిస్టులు చేసింది కాదు, పాకిస్తాన్ వాడు వచ్చి చేసింది కాదు, మన దేశంలో మన ప్రజలు మన వాళ్ళే కదా మావోయిస్టులు, మన బిడ్డలే, మన అడవి బిడ్డలే కదా మావోయిస్టులు. మరి వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ ఈ ఈ భయంకరమైన సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? వాళ్ళు ఎందుకు సిఆర్పిఎఫ్ దళాల మీద, అధికారుల మీద, పెద్ద పెద్ద వ్యాపారస్తుల మీద, పొలిటీషియన్స్ మీద ఎందుకు వాళ్ళు మర్డర్స్ చేస్తున్నారు, బాంబ్ బ్లాస్టులు చేస్తున్నారు? ఇవన్నీ నిరసనలు ఎందుకు తెలియజేస్తున్నారు? ఆ బ్లాక్లో అంటే ఆ అడవిలో దాక్కుని ఆ చీకట్లో ఉండి వీళ్ళెందుకు ఆ పోరాట నిరసనలు తెలియజేస్తున్నారు? ఎక్కడైతే కడుపు రగిలిందో, ఎక్కడైతే అన్యాయం జరిగిందో, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనం దోచుకున్నారు, మనకు స్వాతంత్రం లేదు, మనం తెచ్చుకున్నామన్నారు. కానీ కాదు, ఇక్కడ జరిగింది ఏంటంటే మనలో మనకే సమానత్వం లేదు. ఒక గిరిజనుడి నువ్వు వస్తే, హాస్పిటల్కి వస్తే నువ్వు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఒక గిరిజనుడు ఒక స్టార్ హోటల్లో కూర్చొని తినగలడా? ఒక గిరిజనుడు ఒక రాజకీయవేత్త పక్కన కూర్చొని కారులో తిరగగలడా? ఆ సమానత్వం నువ్వు ఇచ్చావా? గిరిజనులు పొలాలను, భూములు స్వాధీనం చేసుకోవాలని వాళ్ళ కష్టార్జితాన్ని, చెమటిని, వాళ్ళ రక్తాన్ని పిండి పిప్పి చేసి వాళ్ళని మోసం చేసి వాళ్ళని అణిచివేసావు. కాబట్టి అందులో ఒకడు పుడతాడు, ఒక విప్లవకారుడు పుడతాడు, చైతన్యం అవుతాడు. అప్పుడు దారులు దొరకవు. ఎందుకంటే డబ్బున్నోడికే, పెద్ద పెద్ద కులపోళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకే మాత్రమే సపోర్ట్ చేస్తాడు. కానీ ఈ పేదవాడైనటువంటి ఈ హరిజనుడికి, గిరిజనుడికి సపోర్ట్ చేస్తారా? న్యాయం చేస్తారా? అప్పుడు రగిలే కదా ఈ విప్లవం మొదలైంది. అప్పుడు ఆ బాటలోనే కదా విప్లవ భావాలతోటి నక్సలిజంలోకి వెళ్ళిపోయింది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు ఈ రావణ కాష్ట? ఎంతమంది తల్లులు కడుపుకోత, ఎంతమంది పోలీసు అధికారులు భార్యలు, పిల్లలు అనాథలైపోయారు.